హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం. మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మటన్ ఉడకబెట్టేసుకున్న మటన్, బాస్మతి రైస్, పెరుగు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, గరం మసాలా, మటన్ మసాలా, కారం, లవంగ, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పలావ్ దినుసులు, పసుపు, పెరుగు, నెయ్యి. బిర్యానీకి ముందల మేము మటన్ కుర్మా చేసుకోవాలి. మటన్ కుర్మా చేసుకోవడానికి దాంట్లో లవంగ, చెక్క, యాలకులు నూనెలో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు నూనె వేడెక్కాక ఉల్లిపాయలు బాగా రోస్ట్ అవ్వాలి. ఆనియన్ బాగా రోస్ట్ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కుర్మాలో సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగనిచ్చాక దాంట్లో మటన్ వేసుకోవాలి. మటన్ని మేము ముందుగానే ఉడకపెట్టుకున్న మటన్ వేసుకోవాలి. పెరుగు, దాంట్లో సరిపోయినంత పెరుగు, టమాటా, పచ్చిమిరకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కుర్మాలో సరిపోయినంత కారం, ఒక స్పూన్ వేసుకొని కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాక కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మన మటన్ కుర్మా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటున్నాం. మేము బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా దీక్ష పెట్టుకొని దాంట్లో కొంచెం సరిపోయినంత నూనె, మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం ఫ్రెండ్స్. నూనె వేడెక్కాక పలావ్ దినుసులు వేసుకోండి. పలావ్ దినుసులు వేసాక అది వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బిర్యానీలో సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మసాలా వేగిపోయింది. మసాలా వేగిపోయాక ఎసరు వేసుకోవాలి. ఈ లోటా రైస్ తీసుకున్నాను. ఒక లోటా రైస్కి లోటన్నర వాటర్ వేసుకోవాలి. ఒకటిన్నర రైస్ వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకున్నాక సరిపోయినంత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. రైస్లో సరిపోయినంత వేసి ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చింది, దాంట్లో రైస్ వేసుకుంటున్నాను. ఒక 2 గంటల ముందర నానబెట్టేసుకొని ఉంచాను, కడిగేసుకొని. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఉడకనివ్వాలి. కుర్మా వేసుకొని కలుపుకొని దమ్కి ఇచ్చేస్తున్నాం. నెయ్యి వేసుకుంటున్నాం. ఇదిగోండి, మా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది.